హాయ్ గైస్. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న వార్ 2 ట్రైలర్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్లో అయితే థియేటర్లో లాంచ్ కాబోతుంది. ట్రైలర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర సీడెడ్ నైజాం, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఉత్తరాంధ్ర, నెల్లూరు, కృష్ణా డిస్టిక్, కావలి ప్రతిది ఏరియాలో అయితే టౌన్లో కూడా థియేటర్లో ట్రైలర్ లాంచ్ కాబోతుంది. సీడెడ్లో అయితే అభిమానులు అయితే ట్రైలర్ కోసమే కటౌట్స్ భారీ థియేటర్ సెలబ్రేషన్ అయితే రెడీ అవుతున్నారు. నైజాంలో మాత్రం బిగ్గెస్ట్ థియేటర్ అయిన ఆర్టీసీ ఎక్స్ రోడ్ సుదర్శన్ 35లో వార్ 2 ట్రైలర్ లాంచ్ కాబోతుంది. ట్రైలర్ టైం ఒకటే మెన్షన్ చేయలేదు, ఆల్మోస్ట్ టైం అనేది మనకు ఒక హింట్ అయితే వచ్చేసింది. ఈవినింగ్ 5 నుంచి 6 మధ్యలో ట్రైలర్ అయితే రాబోతుంది. ఇక నార్త్ నుంచి అయితే హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కానీ, యశ్ రాజ్ ఫిల్మ్ సంస్థ కానీ భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ థియేటర్లో, బిగ్ స్క్రీన్లో, ఐమాక్స్లలో కానీ, మల్టీప్లెక్స్లలో కానీ ప్లాన్ అయితే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు కాబట్టి వార్ 2 ఒక బాలీవుడ్ మూవీ బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో అయితే ట్రైలర్ అయితే లాంచ్ ఉండబోతుంది. ఆఫ్టర్ ట్రైలర్ ఇంకా ట్రైలర్కు పాజిటివ్ టాక్ వస్తే వరల్డ్ వైడ్గా ఓవర్సీస్ బిజినెస్ ఎంత, నార్త్ బిజినెస్ ఎంత, అదర్ స్టేట్ నుంచి ఎంత బిజినెస్ చేసింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ఎవరు తీసుకుంటున్నారు అనేది ఒక పక్కగా క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ట్రైలర్ మీద అయితే ఒకటే ప్రామిస్ చేస్తున్నారు మూవీ టీం అయితే. అయన్ ముఖర్జీ డైరెక్టర్ కూడా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ను ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ట్రైలర్ అవుట్పుట్ మాత్రం అవుట్ స్టాండింగ్ గా ఉండబోతుంది. మునుపెన్నడూ చూడని యాక్షన్ సీన్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పెట్టిన పెట్టుబడి మనకు స్క్రీన్ మీద కానొస్తుంది. ట్రైలర్ మాత్రం జస్ట్ శాంపుల్ మాత్రమే కాన్ఫిడెన్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. అందుకే నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ఫస్ట్ ట్రైలర్ తోటే బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ ఉండ కోసం ట్రైలర్ ఇంత నెంబర్ ఆఫ్ థియేటర్లో లాంచ్ అయితే కార్యక్రమం పెట్టుకున్నారు. 25th రోజు ఈవినింగ్ అయితే ట్రైలర్ మాత్రం వార్ 2 ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి అయితే అభిమానులు కటౌట్స్ రెడీ చేస్తున్నారు ట్రైలర్ కోసం అయితే. ఆఫ్టర్ ట్రైలర్ పాజిటివ్గా ట్రైలర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ అభిమానులకు ఒక రేంజ్లో నచ్చితే, ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఆగస్టు 14న మాస్ ఇంపోరియా ఏ రేంజ్లో ఉంటుందో దేవరకు చూశారు. మళ్ళీ ఆ రేంజ్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. దీంట్లో డౌట్ లేదు. ప్రీమియర్ షోలు పడతారా, లేకపోతే మిడ్-నైట్ నుంచి 1 o'clock స్టార్ట్ చేస్తారా, కానీ దేవర మూవీ కంటే డబుల్ సెలబ్రేషన్కి అయితే అభిమానులు అయితే రెడీ ఉన్నారు. ఇక నార్త్ నుంచి అయితే ఇలాంటి కల్ట్ ఫ్యాన్ బేస్ సెలబ్రేషన్ అనేది అక్కడ నార్త్లో తక్కువ ఉంటాయి కాబట్టి హిందీ మార్కెట్లో ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తుంది, అక్కడ కలెక్షన్స్ ఉంటాయి. కానీ మన తెలుగులో స్టార్ హీరోలకు, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకు ఇట్టు ఫ్లాప్ టాక్తో సంబంధం లేకుండా ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎగిరిపోయే అవకాశం ఉంది. వార్ 2కు ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటుందో ఇప్పటి నుంచి ఒక ఎస్టిమేషన్ అయితే వస్తుంది. ఆల్ రికార్డ్ బ్రేక్ అవుతాయి. ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అనే మాట చాలా వినపడుతుంది. డైరెక్టర్ అయన్ ముఖర్జీ, హృతిక్ రోషన్, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది అంటున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ అసలు మనకు బిగ్ స్క్రీన్ ద ట్రైలర్ చూస్తుంటే ఆ వార్ షాట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇమాజినేషన్స్ ఊహకే వదిలేయచ్చు. ఆ రేంజ్ హైప్ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ ట్రైలర్ కోసం అయితే. యశ్ రాజ్ ఫిలిం సంస్థ వరల్డ్లోనే బిగ్ స్క్రీన్లోనే రిలీజ్ చేయబోతుంది. నెంబర్ ఆఫ్ మల్టీప్లెక్స్, ఐమాక్స్లలో వార్ 2 సినిమా ఆగస్టు 14న ఉండబోతుంది. ఎన్టీఆర్ అభిమానులు కల్ట్ ఫ్యాన్ బేస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రైలర్ నుంచి ఎలాంటి రచ్చ, ఎలాంటి అగ్గిరవ అంటుకుంటుందో వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో అయితే నెంబర్ ఆఫ్ థియేటర్లో మెయిన్ థియేటర్ సుదర్శన్ 35, నైజాంలో అయితే ట్రైలర్ వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీగా వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత అనేది మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సినిమా ఏ రేంజ్ అయిపోయింది అనేది. థ్యాంక్ యూ.